నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. టీడీపీలో చేరిన రఘురామ ముందే చెప్పిన విఎస్టీ న్యూస్. జేడీ పోటీ చేసేది విశాఖ ఉత్తర నుంచే. అమర్నాథ్లో మంచు తొలగింపు. విశాఖ తీరాన మత్స్యకార బోటులో ఘోర ప్రమాదం. జీవించాలనే ఆశను నెరవేర్చిన అపోలో. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు ట్రైలర్ మాత్రమేనని, చేయాల్సింది చాలా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్లోని చురులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ గత 10 ఏళ్లలో సాధించిన ప్రగతి కంటే చేయాల్సింది చాలా ఉందని, ఎన్నో కలలు డ్రీమ్స్ ఉన్నాయని, దేశాన్ని తాము ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. अब मुझे बताइए, भ्रष्टाचार हटना चाहिए कि नहीं हटना चाहिए? देश को भ्रष्टाचार से मुक्त करना चाहिए कि नहीं करना चाहिए? भ्रष्टाचार ने देश को बर्बाद किया है कि नहीं किया है? भ्रष्टाचार ने नौजवानों के सपनों को चूर चूर किया है कि नहीं किया है? क्या अगर मैं भ्रष्टाचार के खिलाफ लड़ाई लड़ता हूं कि सही है कि गलत है? सही है कि गलत है? मैं भ्रष्टाचार के खिलाफ लड़ाई जारी रखूं, आपके आशीर्वाद है, पूरी ताकत से आशीर्वाद मिलेंगे. आपने देखा होगा इस समय घमंडिया गठबंधन के लोग चुनाव की रैलियां नहीं कर रहे हैं, भ्रष्टाचारियों को बचाने की रैली कर रहे हैं. आप मुझे बताइए, कांग्रेस के सांसद के ठिकाने. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కుట్ర జరుగుతోందని, ఇందులో బీజేపీ బడా నాయకుల ప్రమేయం ఉందని ఆప్ నేత, రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ ఆరోపించారు. మద్యం పాలసీ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆయన బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేసేందుకు ఎలా కుట్ర జరిగిందో చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. 9 नवंबर को छापा होता है 2022 में, 9 नवंबर 2022 को छापा होता है और 9 नवंबर 2000 छापे के बाद इससे पूछा जाता है केजरीवाल जी के बारे में. ये साफ साफ मना कर देता है, कहता है मैं अरविंद केजरीवाल को जानता ही नहीं, उनसे मिला नहीं, उनसे मेरा कोई लेना देना नहीं. और इसके कुल 12 बयान होते हैं, 12 बयान. ध्यान से सुनिएगा, इसको बहुत जरूरी है, जानना जरूरी है कि दिल्ली के मुख्यमंत्री के खिलाफ कितनी बड़ी साजिश करके उनको गिरफ्तार किया गया. 9 नवंबर से लेकर इससे पूछताछ के दौरान इसको जो भी दबाव बनाया गया, इसने मना किया. फिर इसकी 10 नवंबर को गिरफ्तारी हो जाती है. 10 नवंबर को गिरफ्तारी हो जाती है और 10 नवंबर की गिरफ्तारी के बाद इसने कुल 25 अप्रैल तक, यानी कि 6 महीने इसको जेल में रखा गया. इससे बार बार कहा गया बयान दो केजरीवाल के खिलाफ, बयान दो केजरीवाल के खिलाफ. इसने नहीं दिया. 12 बयान इसने कुल दिया. పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తండ్రి చనిపోయినప్పుడు, బాబాయ్ చనిపోయినప్పుడు రాజకీయ లబ్ధిని పొందారన్నారు. వాలంటీర్లను చంపి ఇప్పుడు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ స్వార్థ ప్రయోజనాల కోసం పెన్షన్లకు ఇవ్వాల్సిన
13,000 కోట్లను దారి మళ్లించారని ఆరోపించారు. మార్చి 30న ఎన్నికల కమిషన్ పెన్షన్ల విషయంలో ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. తీసిన తర్వాత అది ప్రతిపక్షాలపై నెట్టేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం చాలా నీచం, చాలా దుర్మార్గం. అదే జరిగింది. పెన్షనర్స్ విషయం అందరికీ, వృద్ధులకి, వికలాంగులకి, వీళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడం ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంకొక ప్రభుత్వానికంటే మెరుగైన సేవలు అందించి తద్వారా పేరు తెచ్చుకుంటే తప్పు లేదు. కానీ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా నిలవలసిన ప్రభుత్వమే వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి రావడం చాలా బాధాకరం. రాజకీయాలన్నింటివి మనం చేసే పన్ను వల్ల ఓట్లు పడాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టి తప్పుడు సమాచారం ఇచ్చి ఇవన్నీ చేయడం చాలా దారుణం, చాలా బాధాకరం. ఇప్పుడు ఈ విషయంలో మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంది శవ రాజకీయాలు చేయడం. తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారు. ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం విఫలమయ్యాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాదంలో గాయపడి ఎంఎన్ఆర్ దవాఖానాలో చికిత్స పొందుతున్న బాధితులను హరీష్ రావు పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్ల ఇవాళ పాపం అమాయకులైనటువంటి కార్మికులు చనిపోవడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఎంఎన్ఆర్ హాస్పిటల్లో 12 మంది క్షతగాత్రులు ఉంటే ఇటు వైద్య ఆరోగ్య శాఖ నుంచి కానీ, జిల్లా యంత్రాంగం నుంచి కానీ, యాజమాన్యం నుంచి కానీ ఒక్కరు కూడా వాళ్ళ బాగోగులు చూడడానికి ఇక్కడ ఒక మనిషి కూడా లేడు. ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అసలు ఎవరు ఎక్కడున్నారు, ఇప్పటికీ ఎంతమంది క్షతగాత్రులయ్యారు, ఎంతమంది చనిపోయారని లెక్కలు కూడా సరిగా చెప్తలేరు. చనిపోయినటువంటి కుటుంబాలకు కనీసం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా తక్షణమే అందించాలని, క్షతగాత్రులకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తూ వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదో మంత్రులు వచ్చి చూసి కంటి తుడుపు చర్యలు కాదు, ఆదుకోండి. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునే బాధ్యత మీ మీద ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి మేము ఆర్థిక సహాయం కూడా అందిస్తాం, తగిన సహాయం కూడా చేస్తాం. క్షతగాత్రులకు కూడా మా పార్టీ నాయకులు దగ్గరుండి వారికి అన్ని సహాయక చర్యల్లో కూడా మా వంతు సహకారాన్ని కూడా మేము అందిస్తాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మరి డిపార్ట్మెంట్ను గట్టిగా ఆదేశించాలి. ఈ వరుసగా ఈ 2-3 నెలల్లో ఈ సంగారెడ్డి జిల్లాలో చాలా రియాక్టర్లు పేలుతా ఉన్నాయి. భవిష్యత్తులో ఇట్లాంటి సామాజిక పెన్షన్ల పంపిణీకి ఇతర శాఖల అధికారులను వినియోగించకుండా వైకాపా ప్రభుత్వం శవ రాజకీయాలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయకూడదని మాత్రమే ఈసీ చెప్పిందని ఆయన స్పష్టం చేశారు. వైకాపా నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వాలంటీర్లు రాజీనామా చేయొద్దని కోటమిరెడ్డి సూచించారు. అధికారుల చేత, ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయండి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పింది. అంతేకాదు, నడవలేని వృద్ధులు ఉంటారు, మంచం మీద ఉండే వృద్ధులు ఉంటారు, సుదూర ప్రాంతాలకు చెందిన వృద్ధులు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు. వారందరికీ నేరుగా ఇళ్లకే తీసుకెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘోర నిర్వాకం శవ రాజకీయాలు చేసే విధంగా. లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, మా ఇళ్లకి పెన్షన్లు తెచ్చియచ్చు, అదేది కూడా అడ్డంకి కాదే. మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క దుర్మార్గపు రాజకీయ క్రీడ చేస్తూ ఉందంటే ఓటమి భయం కళ్ళ ముందు కనపడి ఏదో రకంగా విన్యాసాలు చేసి ప్రజలను మోసం చేయాలని చెప్పి 2019 ఎన్నికల ముందు జగన్ గారు ఏం చెప్పారు? మీరు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 2,000 రూపాయల పెన్షన్ని 3,000 రూపాయలు చేస్తా అని చెప్పారా లేదా? అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలా కాదు చెప్పింది, ఇలా పెంచుతాననలేదు, పెంచుకుంటూ పోతానన్నానని చెప్పని 3,000 రూపాయలు 5 ఏళ్ల ముందే ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇవ్వకుండా 250 లెక్కని ఇచ్చారు.
అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 200 రూపాయలు. వాలంటీర్ల వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదని, రాజకీయాలు చేసే వాలంటీర్లకు టీడీపీ వ్యతిరేకమని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమార్ స్పష్టం చేశారు. ఎల్కోటలో గల ఆమె నివాసంలో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు సహకారంతో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించేందుకు కృషి చేస్తామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా ఎవరైతే గ్రామ సచివాలయాలు ఉన్నాయో, గ్రామ కార్యదర్శులు ఉన్నారో, ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ ఎన్నికల కోడ్ కారణంగా పెన్షన్లు అనేవి ఇవ్వడం జరిగింది తప్పితే మేము ఎప్పుడూ వాలంటీర్లకి మా యువతకి అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో భవిష్యత్తు రోజుల్లో ప్రాధాన్యత కూడా ఇస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు అసలు ఈ పెన్షన్ పథకాన్ని 35 రూపాయలు ఆనాడు ప్రారంభించి ఇవాళ పేదల కోసం అన్ని వర్గాల అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ అందించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుండి నడుస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి డబ్బులు లేక తెలుగుదేశం పార్టీ మీద అనేక నెపాలు తోస్తూ వాళ్ళ మంత్రులతోటి వాళ్ళ ఎమ్మెల్యేతోటి మాట్లాడించడం ఇది సమంజసం కాదు. ఖజానాలో డబ్బు ఆయనకు తీసుకురావడం, పెన్షన్ డబ్బుల కోసం ఇవాళ ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలా దురదృష్టం. అంతకు మించి మేమేమి వాలంటీర్లకు వ్యతిరేకమైతే కాదు. జగన్మోహన్ రెడ్డి విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి రిటైనింగ్ వాల్ పూర్తి అంశంపై వైఎస్ఆర్సీపీతో చర్చకు సిద్ధమని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సవాల్ చేశారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ గద్దె రామ్మోహన్ చొరవ, చంద్రబాబు కృషితో రిటైనింగ్ వాల్ సాధించింది తెలుగుదేశమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్ని దోచుకోవడం తప్ప అభివృద్ధి అధికార పార్టీకి తెలియదని దుయ్యబట్టారు. అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఉండేటటువంటి ఈయన, వీళ్ళిద్దరు కలిసే మొత్తం కూడా దాన్ని ప్రారంభించి పూర్తి చేసినట్టు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఇవాళ ఈ ఓసరవెల్లి అవినాష్కి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఈ మీడియా సమావేశం పెట్టిందే ప్రజలకి వాస్తవాలు తెలియజేయడం కోసం. కృష్ణానది రీటైనింగ్ వాల్కి సంబంధించి ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకుంటే 2014కు ముందు ఎప్పుడు వరదలు వచ్చినా కృష్ణానదికి అక్కడ ఉన్నటువంటి రాణిగారి తోట కానివ్వండి, రామలింగేశ్వర నగర్ ప్రాంతం కానివ్వండి, కృష్ణలంకలో ఉన్నటువంటి డివిజన్లు కానీ ఇవన్నీ కూడా ముంపుకి గురవుతూ ఉండేవి. దాదాపుగా 7-8 డివిజన్లు 15, 16, 17, 18, 20, 21, 22 ఇట్లా దాదాపు 7-8 డివిజన్లో నివసించేటటువంటి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవారు. వాళ్ళ ఇళ్ళు ఖాళీ చేసి వరద సమయంలో మరి ఇతర ప్రాంతాలకి తరలి వెళ్ళి ఎంతో నష్టపోతూ ఉండేవాళ్ళు. ఆ రోజున వారి పరిస్థితిని గమనించి గద్దె రామ్మోహన్ రావు ఆయన ఆ రోజున భారతదేశంలో ఉన్న కులమతాలన్నీ పశ్చిమ నియోజకవర్గంలో ఉండడం ఒక ప్రత్యేకత అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చిట్టినగర్లో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా సోదరభావంతో మెలగడం ఆనందంగా ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా చేసేందుకు ఎన్నో అవకాశాలున్నాయని తెలిపారు. అనేక అవకాశాలు ఈరోజు మోడీ గారి ప్రధానమంత్రిగా వచ్చినాక యువతకి చాలా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. భారతదేశం మొత్తం ఉవ్విళ్ళూరుతూ ఉంది. కానీ మన దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో అవకాశం అందిపుచ్చుకోలేదు. ఇక్కడ భారతదేశంలో ఉన్న కులమతాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఉండటం అనేది ఒక ప్రాముఖ్యత. దాని గురించి చూస్తూ ఉంటే ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, అన్నీ లేకుండా అందరూ కూడా అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా ఎంతో బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు ఇది కనువింపు యాక్చువల్గా. అంటే వేరే రాష్ట్రాల్లో కానీ వేరే చోట కానీ ఎప్పుడు కూడా కులమతాలతో భేదాలు రావటం, ఎన్ని విభేదాలు రావటం అన్నీ ఉంటాయి. అవి మన పేపర్లో చదువుకుంటూ ఉంటాం. ఇక్కడ మాత్రం నాకు ఈ 2 రోజుల్లోనే ఎంతో సంతోషంగా ఉంది. అందరూ కూడా అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసిపోవటం ఒకటి. ఈ నియోజకవర్గానికి నేను రావటం, నాకు ఈ అవకాశం కల్పించిన మా భారతీయ జనతా పార్టీ
అధిష్టాన వర్గానికి మరియు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశీర్వాదంతో నన్ను ఉమ్మడి అభ్యర్థి కింద ఎన్నుకోబడ్డారు. ఇక్కడ ఇంకా ఆశావాదులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా రాజకీయంగా వాళ్ళని ఎలా పైకి తీసుకెళ్ళాలి అనేది పర్టికులర్గా నగరాల సామాజిక వర్గంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పైకి తీసుకెళ్లే విధంగా నేను తోడ్పడతాను గట్టిగా. అట్లాగే ఈ ప్రాంతానికి ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కింద చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అటు కనకదుర్గమ్మ గారి టెంపుల్ కానీ, ఇక్కడ ఈ అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కానీ ఇవన్నీ కూడా చూస్తే అట్లాగే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజీవ్ నగర్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీని ఆదరించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అని చెప్పిన వీళ్ళెవరికి కూడా ఇల్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రేపు ఎలక్షన్ తర్వాత తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్పిన కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతర సమస్యలు ఏమున్నా కానీ పరిష్కరిస్తాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా కేసీఆర్ గారికి ఓటేసి గెలిపించాలని చెప్పని నేను ప్రతి ఒక్కరిని అభ్యర్థించా. ప్రతి ఒక్కరిని కూడా సానుకూలంగా స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకేనా? ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచక కుటుంబ పాలన అంతమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. చిన్నగొట్టిగల్లు మండలం బాకరాపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ ఎంపీపీ సునీతా దామోదరం 100 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోతే మీరు అనుకుంటే పెద్ద లెక్క కాదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ లేకుండా పెన్షన్ ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా ఇవ్వాలని కూడా స్థానిక సచివాలయాలతో ఇవ్వాలని కూడా మీ మీడియా ద్వారా కూడా ఎంపీడీఓలకి, స్థానికంగా ఉన్నటువంటి ఈఆర్ఓ గారికి, స్థానికంగా ఉన్న కలెక్టర్ డిఓ గారికి కూడా మీ ద్వారా దృష్టికి తీసుకోబోతున్నా. నిన్నే మా నాయకులందరూ కూడా ఎంపీడీఓ ఆఫీసులపై ఆల్రెడీ మెమరాండం ఇవ్వడం జరిగింది, స్థానిక సచివాలయాల ద్వారా ఇవ్వాలని. అదేవిధంగా మా రాష్ట్ర నాయకులందరూ కూడా డీసీ గారిని కలవటం జరిగింది. మా కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకైనా మీరు మారండి అని అధికారులు మీ ద్వారా కోరుకుంటున్నా. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర పాకాలపైన వెళ్ళారు, దామల చెరువు పైన. ఆయన ఏవో హామీలు ఇచ్చాడు. అన్న జగనన్న గతంలో కూడా దామల చెరువు పైన పోయినావు, ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలా. ముస్లిం సోదరులకి దామల చెరువులో సర్పంచ్ ఇస్తాన్నావు, కానీ ఎక్కడ లేని విధంగా అక్కడ సర్పంచ్ ఇలా. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి సవాల్ చేశారు. పొంగనూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో 2 కేంద్ర మంత్రులపై ఎంపీ మిథున్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సంగతిని గుర్తు చేశారు. గ్రామాల్లోని ప్రజలు వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన తెలియజేశారు. మరి ఈరోజు మాకు ప్రథమ శత్రువు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం మనం నీళ్లు తీసుకురావాలా పింఛా నది నుంచి అని ప్రాజెక్టు మంజూరు చేసి టెండర్లు కూడా అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది, దాన్ని నిలిపేయడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు పుంగనూరుకు వచ్చి ఓట్లు ఏ విధంగా అడుగుతారో మనకు తెలియదు. దానికోసం మన పాదయాత్ర కూడా చేశాం. నేను మాల్ వేసుకోవడం కూడా పాదయాత్ర ప్రాజెక్టు దాకా చేశాం. మన పింఛా ప్రాజెక్టు దాకా, పాపిరెడ్డి గారిపల్లి దగ్గర కట్టిన పింఛా ప్రాజెక్టు దాకా. మరి అలాంటి వ్యక్తి వచ్చి ఇక్కడ ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు అని నేను అడుగుతా ఉన్నాను. ఏదైనా రోడ్లు వేస్తే కూడా వాళ్ళకి నియోజకవర్గానికి మొత్తంగా అడిగేసుకొని ఆ బార్డర్ నుంచి ఇక్కడంతా కూడా మనకు రోడ్లు వేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు మనం వేసుకున్నాం. మరి అలాంటి వ్యక్తిని మనం పూర్తిగా మన కనుసన్నల్లో వెలిగే వ్యక్తులందరికీ కూడా మీరు చెప్పి తప్పనిసరిగా నాకంటే కూడా ఎక్కువ మెజారిటీ మిథున్ రెడ్డికి వచ్చే విధంగా చిత్తుగా భీమవరం ఉండి నియోజకవర్గంలో ఉండి స్థానం రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తారన్న ప్రచారాన్ని ఎమ్మెల్యే మంతెన రామరాజు తప్పుపట్టారు. భీమవరం టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం చంద్రబాబు 2 సంవత్సరాల క్రితమే సిట్టింగులకు స్థానాన్ని మార్చే ప్రసక్తే లేదని ప్రకటించారని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, రానున్న ఎన్నికల్లో కూటమి తరపున తనే పోటీ చేస్తున్నానని తెలిపారు. ఫస్ట్ లిస్ట్ ఒకటి, సెకండ్ లిస్ట్ ఒకటి, థర్డ్ లిస్ట్ ఒకటి ఉమ్మడి కార్యాచరణలో భాగంగా సీట్లు అనౌన్స్ చేశారు. దాంట్లో క్లియర్గా ఉండి నియోజకవర్గం మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడికే పోటీ చేయడానికి అవకాశం ఇచ్చామని చెప్పి
గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీంట్లో ఎక్కడా మార్పు లేదు. కార్యకర్తలు ఎక్కడా కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. నాకు కూడా కాల్స్ వస్తున్నాయి, మీరు అడిగినటువంటి వచ్చినాయి. మీరు ఎక్కడున్నారు సార్ అంటున్నారు. వివరణ ఆఫీస్లో ఉన్నారని చెప్తున్నాను. ఏదో ఊహించుకుంటాం అనేది కరెక్ట్ కాదు. నాయకుడు ఏదైతే మాట మీద వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు ఉచ్చులో కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల చిక్కుకున్నారని విమర్శించారు. హంతకుడు అంటూ వైఎస్ అవినాష్ రెడ్డిపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. షర్మిలకు కోర్టుల మీద వ్యవస్థల మీద నమ్మకం లేదా అంటూ ప్రశ్నించారు. వైఎస్ వివేక హత్యలో జరుగుతున్న రాజకీయాలను కడప ప్రజలు గమనిస్తున్నారన్నారు. మా దురదృష్టం, చంద్రబాబు అదృష్టం. కాబట్టి ఈరోజు కడప గడ్డ మీద నిలబడి హత్య రాజకీయాల గురించి లేకపోతే మరొక దాని గురించి ఎవరైనా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటారు? షర్మిల గారు ప్రజల సమస్యలు దాని మీద పరిష్కరిస్తాననేటటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు పోటీ చేయాలని అనుకుంటారు. పార్టీలు పెట్టాలని అనుకుంటారు. పార్టీలకు నాయకత్వం వహించాలనుకుంటారు. కానీ మీరు రెండు విషయాలు చెప్తా ఉన్నారు. హంతకుడు అని అవినాష్ రెడ్డి మీద ముద్ర వేస్తా ఉన్నారు. కేసు విచారణ అంటే మీకు కోర్టుల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు. మీ బుర్రలో ఏది తోస్తే అదే తీర్పు, అదే విచారణ, మీరు కూడా శిక్ష కూడా మీరే వేయాలనేటటువంటి వైఖరి ఇది సరి అయిందేనా? కోర్టు విచారణలో జరుగుతున్నటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి ఏమిటి అనేటటువంటిది దాని లోతులకు వెళితే ఈ ప్రెస్ మీట్ సరిపోదు. కానీ విచారణ పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఎన్నికల అంశంలో మార్చడంలో మీ రాజకీయం ఏమిటి? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, విజయమ్మ గారికి వ్యతిరేకంగా వైఎస్ వివేకాన్ని నిలపడంలో ఈ కూతురు సునీత, ఆ కుటుంబము ఆ రోజున ప్రోత్సహించింది నిజం కాదా? ఈ రోజున మీ స్వార్థ కారణాలతోటి మీరందరూ కూడా ఏకమయ్యి ఇవాళ ఒక స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు లేకపోతే మరొకళ్ళో ఈ మాటలు మాట్లాడితే ప్రజలు ఉమ్మేస్తారు గనక వైసీపీ అగ్రనాయకత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొల్లులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో రఘురామకృష్ణంరాజు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రఘురాముకు పసుపు కండువా కప్పిన చంద్రబాబు టీడీపీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన నేత రఘురామకృష్ణంరాజు అని కొనియాడారు. ప్రజలందరి ఆమోదంతో ఆయన్ను ఇవాళ పాలకొల్లు సభ ద్వారా తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటున్నామని తెలిపారు. పాలకొల్లులో వారిని మనస్ఫూర్తిగా సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నాం. గట్టిగా మీరు కూడా స్వాగతం పలకాలి. ఇంకా గట్టిగా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎంపీ తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు? ఇది న్యాయమా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం? ఏంటి సైకో పాలన? ఎంపీలోని అన్ని స్థానాల్లో జైభారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారని అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రకటించారు. మొదటి విడతలో 6 లోక్సభ 48 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణలో 3 లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఉగాది నాటికి అన్ని స్థానాలకు అభ్యర్థులను వెల్లడిస్తామని తెలిపారు. తాను విశాఖ ఉత్తర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు వివి లక్ష్మీనారాయణ తెలిపారు. అమర్నాథ్ గుహకు వెళ్లే దారిలో మంచు పేరుకుపోయింది. జమ్మూ కాశ్మీర్లోని గండేర్ బాల్ వద్ద మంచును తొలగించే కార్యక్రమం సాగుతోంది. ఏడాదిలో 6 నెలల పాటు అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు దట్టమైన మంచుతో కూరుకుపోయే ఈ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి వీలుపడదు. కేవలం మే నుంచి అక్టోబర్ వరకు మాత్రమే యాత్రికులకు వీలుపడుతోంది. అయితే సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఉండే హిమాలయాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా మారిపోతుందో అంతుబట్టదు.
అసలు వాహనాల సంచారం కూడా సాగకపోవడంతో ఆర్మీ ఆధ్వర్యంలో మంచును తొలగిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి ఉన్న వ్యక్తికి జీవించాలనే ఆశ నెరవేర్చిన విశాఖ అపోలో హాస్పిటల్స్ డాక్టర్స్. కార్టీ సెల్ థెరపీతో లింఫోమా క్యాన్సర్పై విజయం సాధించిన బొబ్బిలికి చెందిన 47 ఏళ్ల రెడ్డి లలిత కుమారికి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక మరియు ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి క్యాన్సర్ రహితురాలుగా విజయవంతంగా ప్రకటించబడిన కేసు అని అన్నారు. అపోలో చరిత్రలో మరో మైలురాయి అనే చెప్పాలి. ఈ కార్టీ సెల్ థెరపీ అనేది దిస్ ఇస్ వి డూ ఇట్ ఇన్ స్పెసిఫిక్ కండిషన్స్ లైక్ రిఫ్రాక్టరీ లుకీమియాస్ అండ్ లింఫోమాస్. రిఫ్రాక్టరీ అంటే పేషెంట్ ట్రీట్మెంట్ ఇంకా పేషెంట్ వ్యాధి ఇంకే రకమైన ట్రీట్మెంట్కి ఇంకా బెనిఫిట్ అవ్వదు, ఇంకా రెస్పాండ్ అవ్వడం మానేసింది. లైక్ మన పేషెంట్ కండిషన్కి వస్తే ఆల్రెడీ మేము కీమోథెరపీ ఇచ్చాము, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసాము, అయినా సరే పేషెంట్ హ్యాస్ రిలాప్స్డ్. దీన్ని రిఫ్రాక్టరీ అంటాం. సో పేషెంట్స్ డిసీజ్ హ్యాస్ రిలాప్స్డ్ ఈవెన్ ఆఫ్టర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కాల్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. So this we label it as refractory disease. So it all the side effects and successfully we could discharge her without much of side effects. Now the real test comes after 1 month of treatment when we do the PET scan and that will actually give us the completeness of the result, the end result of the process. And this PET scan showed that she is completely disease free. I remember the huge relief that she had at that time, and patient ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST News.